వివాదాస్పదంగా మారిన బెంగాల్ కూలీల వ్యవహారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు. మరి ఈ వ్యాఖ్యలపై సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంగాల్ ఎంపీ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ వద్ద కంప్లైంట్ దాఖలైందని అన్నారు. ఈ విషయంపై రామకృష్ణను వ్యక్తిగతంగా దుర్భాషలాడడంపై ఆయన తీవ్రంగా ఖండించారు. రామకృష్ణ ఎస్కే యూనివర్సిటీలో విద్యార్థి దశ నుంచి జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారని, అనేక పోరాటాలు జిల్లాలో నిర్వహించి ప్రజాస్వామ్య పరిరక్షణకు, సాగునీటి ప్రాజెక్టు విషయంలో అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఆయనకు ఉందని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రకాష్ రెడ్డికి ఎంత మాత్రం తగదని హెచ్చరించారు. కూలీల నిర్బంధంపై రామకృష్ణ చేసిన ఆరోపణలు సాహేతుకమైనవని అన్నారు. మరోసారి రామకృష్ణపై నోరు జారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కూలీలే వీళ్ళందరూ కూడా ఆ 9 మందిని మీరందరూ కూడా నిర్బంధంలో పెట్టారు. ప్రకాష్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసు వారు 2 days ని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెట్టారు. దానికి సంజాయిషి ఇవ్వాలి, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అతను కూడా ఏం చేశాడు, సర్వర్ జహాన్ అనేటువంటి అతను కాంట్రాక్టర్ ఏమన్నాడు, చాలా రిక్వెస్టింగ్గా ఆయన కూడా చెప్పాడు. అసలు నన్ను డిమాండ్ చేశాడు, అక్రమంగా డబ్బులు ఇమ్మంటా ఉన్నాడు, నేను ఇవ్వలేను కాబట్టి నాకు ఈ రకంగా అంతా కూడా మనం నిర్బంధంలో ఉంచినానని చెప్తా ఉన్నాడు. దానికి సరైనటువంటి నువ్వు సమాధానం ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. అట్లా ఇవ్వకోకుండా నువ్వు రామకృష్ణ గారు ప్రశ్నిస్తారు, పత్రికలు ప్రశ్నిస్తాయి. అంటే ప్రశ్నించేటువంటి పత్రికల పైన, ఈనాడు పైన, నువ్వు ఆంధ్రజ్యోతి పైన, టీవీ పైన ఉన్న చెల్లు దొరుకుతాను. నీవు రామకృష్ణ అంటే రాష్ట్ర కార్యదర్శి, ఈ పార్టీకి సంబంధించినటువంటి. నీకు తెలియదా నీకు ప్రకాష్ రెడ్డి? అసలు నువ్వు ఏమంటావు? నీవు రామకృష్ణ గారిని సిగ్గుందానంటావా? నీకేమి ఏ జన్మ నీదేని అంటావా నీవు? అసలు నీకు ఆయన రాజకీయంత అనుభవం ఉంది నీకు, నేను అంటా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు నీవు? నువ్వు జన్మ గురించి మాట్లాడుతున్నావు. ఎస్కే యూనివర్సిటీలో విద్యార్థి దశ నుంచి ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఇవాళ ఆయన పనిచేస్తూ ఉన్నారు, ప్రజల మనిషిగా ఉంటా ఉన్నాడు. నువ్వేం చిన్న పార్టీకి, వైసీపీ పార్టీకి నువ్వు ఒక ప్రతినిధి. నువ్వు గొప్ప నాయకుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు అంటే నీవు ఆ రకంగా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేటువంటి భాష పద్ధతి కాదు ఇది. మేము కూడా ఇదే మాట్లాడగలుగుతాం, రిపీట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా సంస్కారం అడ్డం వస్తూ ఉంది, మాట్లాడలేక కాదు. ఏం మాట్లాడతారు మీరు? అసలు నేను చెప్పుకోవడానికి 100 సమస్యలు ఉన్నాయంటా ఉన్నావు. నీవు రామకృష్ణకి ఏముంది చెప్పుకోవడానికి అంటా ఉన్నావు. తెలుసా నీకు? పెన్నోబలం బ్యాలెన్సింగ్ రిజర్వ్ అయినటువంటిది ఇంకా తెలియకముందే దానిపైన ఉద్యమం నడిపారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 10 TMs వాటర్ కావాలని చెప్పి జీవో వచ్చింది. ఉద్యమాల ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో రామకృష్ణ గారు దాని నాయకత్వం వహించారు. ఇవాళ జీవో రావడమే కాదు, పాదయాత్ర చేస్తే జైలు పోయాడు ఎమ్మెల్యేగా. నువ్వేం చేసావు చెప్పు? మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.